హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. భాంగర్ కోట ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది ఒక శాపం. ఈ శాపం నిజమేనా? రండి చూద్దాం. రాజా భగవన్ దాస్ ఈ కోటను తన కుమారుడి కోసం నిర్మించాడు. ముందుగా ఈ కోట వెనుక 2 కథలున్నాయి. మాంత్రికుడి శాపం. పూర్వం ఈ ప్రాంతంలో రత్నావతి అనే రాణి ఉండేది. రత్నావతి అందాన్ని చూసి ఒక మాంత్రికుడు ఆమెను వశం చేసుకోవాలని వశీకరణ మంత్రాన్ని ఉపయోగించాలనుకున్నాడు. ఆ విషయం రాణి తెలుసుకొని ఆ మంత్రాన్ని ఉపయోగించకుండా చేసింది. తన మరణానికి కారణమయ్యింది. చనిపోయే ముందు ఆ మాంత్రికుడు ఈ కోటలో ఎవరూ జీవించలేరు, అందరూ నాశనమైపోతారు అని శపించి చనిపోయాడు. దీని వెనుకున్న 2వ కథ చూద్దాం రండి. భాంగడ్ కోట నిర్మాణానికి ముందు అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. తన నీడ కోటపై పడకూడదు అనే షరతుతో అక్కడ నిర్మాణానికి ఒప్పుకున్నాడు. అయితే తర్వాత రాజులు ఆ కోటను మరింత ఎత్తుగా కట్టడంతో సాధువు నీడ కోటపై పడింది. దీంతో ఆగ్రహించిన సాధువు ఆ ప్రాంతాన్ని శపించారని నమ్ముతారు. ఈ శాపాల కారణంగానే నాటి నుండి నేటి వరకు ఆ కోటలో వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని నమ్ముతారు. రాత్రిపూట లోపలికి ఎవరూ వెళ్లకూడదని పురావస్తు శాఖ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. రాత్రిపూట ఇక్కడికి ఎవరు వెళ్ళినా తిరిగి రారని ఆ ప్రాంతం ప్రజల యొక్క నమ్మకం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.